వెల్కమ్ టు మెగా నైన్ టీవీ. పొరుగు దేశమైన బంగ్లాదేశ్లో రాజకీయ అస్థిరత, లా అండ్ ఆర్డర్ వైఫల్యాలు మైనారిటీల పాలిట శాపంగా మారుతున్నాయి. ముఖ్యంగా అక్కడ నివసిస్తున్న హిందువులు, దేవాలయాల పూజారులపై జరుగుతున్న దాడులు అంతర్జాతీయ స్థాయిలో తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా బంగ్లాదేశ్లో జరిగిన ఒక కిడ్నాప్ ఉదాంతం అక్కడి హిందూ సమాజాన్ని మరోసారి ఉలిక్కిపడేలా చేస్తుంది. కేవలం 25 ఏళ్ల వయసున్న ఒక యువ హిందూ పూజారిని కొందరు దుండగులు కిడ్నాప్ చేసి అత్యంత దారుణంగా చిత్రహింసలకు గురిచేశారు. ఈ ఘటనతో బంగ్లాదేశ్లోని మైనారిటీ హిందువుల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇది కేవలం ఒక పూజారి కిడ్నాప్ మాత్రమే కాదు, అక్కడ మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిదర్శనం. గత కొన్నేళ్లుగా బంగ్లాదేశ్లో హిందువులను లక్ష్యంగా చేసుకుని దాడులు జరుగుతున్నాయి. ఆలయాలపై దాడులు, విగ్రహాల ధ్వంసం, ఆస్తుల ఆక్రమణ వంటి సంఘటనలు నిత్యకృత్యంగా మారాయి. ఈ తాజా ఘటనతో బంగ్లాదేశ్ ప్రభుత్వంపై అంతర్జాతీయ ఒత్తిడి పెరుగుతుంది. అసలేం జరిగింది? పూజారిని ఎవరు కిడ్నాప్ చేశారో, ఎందుకు చిత్రహింసలు పెట్టారో, ఈ ఘటన వెనుక ఉన్న కారణాలు ఏంటి, బంగ్లాదేశ్లో హిందువుల పరిస్థితి ఎలా ఉంది, ఇప్పుడు తెలుసుకుందాం. బాధిత యువ పూజారి పేరు, అతడు పనిచేస్తున్న గుడి వివరాలను భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు గోప్యంగా ఉంచారు. అయితే పక్కా ప్లాన్ ప్రకారం కొందరు నేరస్తులు ఆ 25 ఏళ్ల పూజారిని కిడ్నాప్ చేశారు. ఒక రహస్య ప్రదేశంలో అతన్ని బంధించి విపరీతమైన చిత్రహింసలకు గురి చేశారు. ఆ తర్వాత పూజారి ఫోన్ నుంచే అతని కుటుంబ సభ్యులకు కిడ్నాపర్లు ఫోన్ చేశారు. మీ అబ్బాయి మా దగ్గరే ఉన్నాడు, మేము అడిగినంత డబ్బు ఇవ్వకపోతే అతని ప్రాణాలతో వదిలిపెట్టం అంటూ బెదిరింపులకు దిగారు. కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలన్న తపనతో ఆ కుటుంబం తల్లడిల్లిపోయింది. కిడ్నాపర్లు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. పూజారి కుటుంబం పేదరికం కారణంగా అంత పెద్ద మొత్తాన్ని చెల్లించలేకపోయింది. దీంతో కిడ్నాపర్లు పూజారిని దారుణంగా కొట్టి చిత్రహింసలకు గురి చేశారు. ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ప్రజలు, హిందూ సంఘాల నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కిడ్నాప్ కు గురైన పూజారిని రక్షించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. కిడ్నాపర్లు చేసిన ఫోన్ కాల్స్ ఆధారంగా సైబర్ టీమ్స్ వారి లొకేషన్లను ట్రేస్ చేశారు. ఆ తర్వాత భారీ పోలీసులు బలగాలతో కిడ్నాపర్లు ఉన్న రహస్య స్థావరాన్ని చుట్టుముట్టారు. పోలీసుల రాకను పసిగట్టిన దుండగులు తప్పించుకునే ప్రయత్నం చేసినప్పటికీ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి కిడ్నాపర్ను అదుపులోకి తీసుకున్నారు. తీవ్ర గాయాలతో షాక్ లో ఉన్న యువ పూజారిని ప్రాణాలతో కాపాడి వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఈ కిడ్నాప్ వెనుక ఏదైనా పెద్ద మూట హస్తం ఉందా, లేక కేవలం స్థానిక రౌడీలు డబ్బు కోసం చేసిన పనేనా అన్న కోణంలో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. ఇక ఈ ఘటన తర్వాత స్థానిక ప్రజల స్పందన చాలా తీవ్రంగా ఉంది. కిడ్నాప్ అయిన పూజారి స్వగ్రామంలో నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. ప్రజలు వీధుల్లోకి వచ్చి నిందితులను వెంటనే శిక్షించాలి అని డిమాండ్ చేశారు. మరికొందరు హిందూ సంఘాల నాయకులు ఈ ఘటన మైనారిటీలను భయభ్రాంతులకు గురి చేయడానికే జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం తక్షణమే ఒక ప్రత్యేక దళాన్ని ఏర్పాటు చేసి మైనారిటీల భద్రతలకు హామీ ఇవ్వాలని కోరారు. ఇప్పుడు ఈ కేసులో ఏం జరుగుతుంది అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉంది. ఈ కేసు విచారణను వేగంగా పూర్తి చేసి నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని బంగ్లాదేశ్ ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. అంతేకాదు, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇది కేవలం ఒక కిడ్నాప్ కేసుగా చూడకుండా మైనారిటీల భద్రతకు సంబంధించిన ఒక పెద్ద సమస్యగా చూడాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బంగ్లాదేశ్లో మైనారిటీలపై దాడులు కొత్తేమి కాదు. గత కొన్నేళ్లుగా హిందూ దేవాలయాలపై దాడులు, భూ కబ్జాలు, బలవంతపు మత మార్పిడి వంటి అనేక ఘటనలు నిత్యం జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడుల వెనుక కొన్ని మతోన్మాద శక్తులు ఉన్నాయని హిందూ సంఘాలు నాయకులు ఆరోపిస్తున్నారు. రాజకీయంగా కూడా కొన్ని పార్టీలు మైనారిటీలను తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకుంటున్నాయని విమర్శిస్తున్నాయి. ఈ కారణంగానే బంగ్లాదేశ్లో హిందూ జనాభా క్రమంగా తగ్గిపోతుంది. చాలా మంది హిందువులు బంగ్లాదేశ్ విడిచి భారతదేశానికి వలస వస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే బంగ్లాదేశ్లో హిందువుల ఉనికి ప్రశ్నార్థకంగా మారుతుందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బంగ్లాదేశ్ ప్రభుత్వం ఈ సమస్యను సీరియస్ గా తీసుకొని మైనారిటీల భద్రతకు దీర్ఘకాలిక పరిష్కారాలను కనుగొనాలని వారు సూచిస్తున్నారు. లేకపోతే ఈ సమస్య అంతర్జాతీయంగా బంగ్లాదేశ్ ప్రతిష్టను మరింత దిగజారుస్తుంది.